అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర రాజధానిగా విజయవాడ నగరం ఏర్పడిన నాటి నుంచి డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి గతంలో రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఖైరతాబాదు విగ్రహాన్ని స్థాపించి పెట్టి అక్కడ ఆ నవరాత్రులు ఆ గణనాథుడికి మరి పవిత్రమైనటువంటి వాతావరణం పూజలు చేసేవాళ్ళు. ఇక్కడ కూడా విజయవాడ నగరంలో గణేష్ నవరాత్రులు మరి డూండి గణేష్ సేవా సమితి వారు అధ్యక్షుడు రవి గారు కానీ, అలాగే రాకేష్ గారు, శ్రీనివాస్ గారు, పేర్ల రవి గారు, సుబ్బారావు గారు, ముక్తేశ్వరారు, ఇంకా అనేక మంది పెద్దల సహకారంతో వీళ్ళు కమిటీగా ఏర్పడి ఆ కమిటీలో మరి రాజకీయంగా స్థానిక శాసనసభ్యులను కూడా గౌరవ అధ్యక్షులుగా అలా పెట్టుకొని చేయటం జరుగుతూ ఉంది. ఇది 3వ సంవత్సరం. ఎకో ఫ్రెండ్లీ గణనాథుడు దీన్ని ఇవాళ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇలా మట్టి వినాయకుల్ని అన్ని స్థాయిల్లో కూడా చిన్న ఇంట్లో పూజించే మట్టి చిన్న విగ్రహం కానించి అతి భారీ పెద్ద విగ్రహాలను కూడా మట్టి వినాయకుల్ని చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు స్పందించే ఇవాళ డూండి గణేష్ సేవా సమితి మట్టి విగ్రహాన్ని ఫస్ట్ టైం ఇక్కడ నూతన రాజధాని ఆంధ్రప్రదేశ్లో పెడతాం. మరి ఇది 3వ సంవత్సరం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఇవాళ ఈ 42వ డివిజన్ కార్పొరేటర్ గారు ముప్పా వెంకటేశ్వర గారి డివిజన్లో మరి జిమ్ఖానా మైదానంలో ఇక్కడ పెడతాం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా దీన్ని అత్యంత పవిత్ర భావంతో కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మరి గద్దె అనురాధ గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు పెద్దలు వచ్చేసినందుకు వారందరూ కూడా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటారు. వచ్చే ఆగస్టు 25 వినాయక చవితి. వినాయక నవరాత్రులు బ్రహ్మాండంగా చేయడానికి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచి కూడా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో బోండా ఉమామహేశ్వరి సారథ్యంలో పెద్ద ఎత్తున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వినాయక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 2 సంవత్సరాలు కూడా అత్యంత వైభవపేతంగా ఉత్సవాలు నిర్వహించినటువంటి ఘనత ఉమామహేశ్వరి వారిది, అట్లాగే డూండి గణేష్ సేవా సమితి వారిది. ఈ సంవత్సరం కూడా ఈరోజు 72 అడుగుల విగ్రహానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా ఇంతకు ముందులాగానే పూర్తిగా పర్యావరణానికి అనుగుణంగా, పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేకుండా తయారు చేయబడుతున్నటువంటి విగ్రహం కాబట్టి ఎప్పుడు గత 2 సంవత్సరాలు కూడా ఇట్లాగే ఇటువంటి విగ్రహాలు తయారు చేసి పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేకుండా కూడా చేసినటువంటి గొప్పతనం డూండి గణేష్ సేవా సమితిది. ఈ సంవత్సరం కూడా దానికి ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. వచ్చే ఆగస్టు 25వ తేదీ నుంచి వినాయక చవితి మొదలవుతుంది. ఆ తర్వాత ఉత్సవాలు కూడా కొనసాగుతాయి. నిమజ్జనం కూడా ఇక్కడే ఎక్కడికక్కడ పైపులు ఆర్గనైజ్ చేసి ఇక్కడే నిమజ్జనం కూడా ఇక్కడే ఇదే స్థానంలో ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడే నిమజ్జనం కూడా జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా భారతదేశంలో కూడా ఎక్కడ లేనటువంటి ప్రయోగం గత 2 సంవత్సరాల నుంచి విజయవాడలో చేస్తూ ఉన్నారు. అదే కొనసాగిస్తూ కూడా జరుగుతుంది. ఉత్సవాలన్నీ కూడా చక్కగా చేయటం. అట్లాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తే బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గంకి వచ్చిన తర్వాత అటు దైవ కార్యక్రమాలు, ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. దసరా ఉత్సవాలు అవనివ్వండి, లేకపోతే సంక్రాంతి సంబరాలు అవనివ్వండి, గణేష్ ఉత్సవాలు అవనివ్వండి, రంజాన్ అవనివ్వండి, అట్లాగే ఏ సాంస్కృతిక కార్యక్రమం అయినా సరే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సాంస్కృతిక కార్యక్రమాలకి ఒక వేదికగా తయారు చేసినటువంటి వ్యక్తి మన బోండా ఉమామహేశ్వర గారు. ఇంకా కూడా ముందు ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయాలని కూడా కోరుకుంటూ రేపు రాబోయే ఉత్సవాలను కూడా విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన మహోత్సవం, అతిపెద్ద వినాయకుడి విగ్రహం పర్యావరణ హితంతో మట్టితో తయారు చేసే విగ్రహ శంకుస్థాపన సందర్భంగా విచ్చేసిన మన పార్లమెంటు సభ్యులు మరి కేసినేని నాని గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో మరి ఇక్కడ కార్పొరేటర్ల సారథ్యంలో ఇది అతిపెద్ద కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ రోజున మన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దీవించటం కోసం శుభసూచికలుగా ఇవాళ విజయవాడలో అక్కడ మరి కోనేటి రాయుడైన వెంకటేశ్వర స్వామి మన చంద్రబాబు గారి
మరి ఈ రోజున నా ఇలవేల్పు అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామిని ఈ రోజున మన విజయవాడ స్వరాజ్య మైదానంలో మరి ఆ వెంకన్న స్వయాన వెంకయ్య నాయుడు గారి సారథ్యంలో ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఇక్కడ మన శాసనసభ్యులు మరి బోండా ఉమామహేశ్వరరావు గారి సారథ్యం, అదేవిధంగా డూండి సేవా సమితి సారథ్యంలో ఇంత పెద్ద భారీ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయటం, ఒకవైపున మన దుర్గమ్మ, మరి అదేవిధంగా అలివేలమ్మ, యేసు, వీరందరి ఈ చక్కటి సంస్కృతిలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించటానికి వీళ్ళంతా కూడా కొలువై ఉన్నట్లుగా కృష్ణా గోదావరమ్మ మరి ఇప్పటికే కృష్ణా నదిలో గోదావరమ్మని అనుసంధానం చేయటం, ఆ రకంగా రైతు సోదరులందరికీ కూడా ఒక చక్కటి మరి సాగునీటిని అందించడానికి ఏర్పాటు జరగటం, ఈ రకంగా ఇవన్నీ కూడా ఒక చక్కటి శుభసూచికలుగా మన ఆంధ్ర రాష్ట్రం ఒక రాజధానిగా, ఈ అమరావతి రాజధానిగా విజయవాడ విలసిల్లబోతూ ఉందనడానికి తార్కాణం మరి ఈ రోజున మన కళ్ళకు కట్టెదురు కనబడుతూ ఉంది. మరి ఇది ఎటువంటి ఆటంకాలు లేకుండా రేపు వినాయక చవితి నాటికి అతి పెద్ద విగ్రహం, మట్టి వినాయకుడి విగ్రహం పర్యావరణ హితంతో జరిగి ఈ రోజున ఏదైతే ఏర్పాటు చేస్తుందో 3 సంవత్సరాలుగా ఇది 3వ సంవత్సరం. ఇదే కాకుండా ఇదే సేవా సమితి ఎన్నో కార్యక్రమాలని అందరూ కూడా ఆంధ్రప్రదేశ్గా చేయటం కోసం హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా హ్యాపీ సండే కార్యక్రమాలు కూడా మరి చేస్తూ ఉంది. వీరు మరింత ఉత్సాహంగా మరింత విజయవంతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.